ఐఎన్టీయూసీకి పూర్వ వైభవం తెస్తామని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కార్మిక నాయకుడు, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే తన ప్రస్థానం ప్రారంభమైందని, ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేశానని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సంజీవరెడ్డి స్వయంగా తనను హైదరాబాద్కు పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని సూచిస్తూ ఆర్డర్స్ ఇచ్చారని అన్నారు. గతంలో తాను ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్టు గుర్తు చేశారు. దీనికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలబడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్మిక సంఘాలను మరింత బలోపేతం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో, లారీ, మోటార్ వర్కర్లకు అండగా నిలబడి ఐఎన్టీయూసీకి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. మరో కార్మిక నాయకుడు లోడా అప్పారావు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ద్వారా 5 అగ్రిమెంట్లు చేశానని, కార్మికులకు మెరుగైన వేతనాలు ఇప్పించేందుకు పనిచేశానని వివరించారు. వాసంశెట్టి గంగాధర్కు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కోస్టల్ పేపర్స్, ఓఎన్జీసీ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్, క్వారీ లారీ యూనియన్, రాజమండ్రి ఆటో వర్కర్స్, గోదావరి ట్రాన్స్పోర్ట్, నేషనల్ మోటార్ వర్కర్స్ యూనియన్, యూనోసాల్ట్ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఐఎన్టీయూసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గంగాధర్కు అభినందనలు తెలిపారు. ఇవాళ మీ అందరికీ నేను ఆ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనూ, అలాగే ఆయనతో కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను. నేను వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్లో ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, పార్టీలో ఉన్నాను. మరి నేను ఐఎన్టీయూసీలో ఉండటం అనేది ఎలా సార్ అని అంటే, గంగాధర్ అదేమి ఇబ్బంది ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏమీ కాదు ఐఎన్టీయూసీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నది లేబర్ సెల్, అంతేగాని ఐఎన్టీయూసీ అనేది ఇండిపెండెంట్ యూనియనే. ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీల రీత్యా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఐఎన్టీయూసీ నుంచి ప్రతినిధులని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది. దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948లో స్థాపించినటువంటి ఐఎన్టీయూసీ. ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ను సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ని పెట్టిన తర్వాత ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పొడసూపినాయి. దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీయూసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ, భూషణం గారు కానీ, ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అలాగే భూషణం గారు తెలుగుదేశం నాయకుడు. దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇది లేదు. ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయడంలో మరి లోడా అప్పారావు గారు కానీ, ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మన నరసింహరావు కానీ, అలాగే క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ, కోస్టల్ పేపర్స్ కానీ, వీళ్ళందరూ నారాయణరావు గారు అంటే దరిదాపు దానికి ఎవరైతే అవసరమైనవి చేయగలుగుతారో, ఏ పార్టీ సహకరిస్తారో అప్పుడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అది కాంగ్రెస్ ఇంకోటో. ఈరోజు ఆల్ ఇండియా సంజీవ్ రెడ్డి గారు కూడా నేషనల్ వైజ్గా ఆయన వైస్ ప్రెసిడెంట్, అన్ని కార్మిక వర్గాలు కూడా ఆయనే లీడ్ చేస్తూ, సంజీవ్ రెడ్డి గారే చేస్తూ ఈ లీడింగ్ చేస్తూ కూడా ఈయన నెగోషియేషన్ చేస్తున్నారండి.